హలో, నేను మీ సత్యభామ. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో వచ్చాను. అంత పెద్ద కంటెంట్ ఏం కాదు, ఏదో జస్ట్ నార్మల్గా నా దగ్గర ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఒక డైరీ మిల్క్ ఉంది. సో ఏదో నార్మల్ రీల్స్లో చూస్తే ఓరియో మగ్ కేక్ అంటే ఏదో ట్రై చేద్దామని చెప్పి చూశాను. సో మాకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒక మగ్ తీసుకొని మిల్క్ తీసుకున్నాను. మా దగ్గర క్యాఫిటేరియాలో ఉండేది. సో ఇక్కడ ఏంటంటే మాకు ప్యూర్ టోన్డ్ మిల్క్ అనేది అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. అన్ని రకాల ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ కూడా ఉంటాయి. సో నాకైతే మిల్క్ విత్ జాగరీ అంటే చాలా ఇష్టం. సో ఈ మిల్క్లో నేను ఓరియో బిస్కెట్స్ వేసి బాగా కలిపాను, బాగా మిక్స్ చేశాను అనమాట. అది ఎలా అంటే మొత్తం అందులోకి థిక్ పేస్ట్లా అయిపోయి అలా థిక్గా పేస్ట్ చేసుకున్న తర్వాత నాకైతే డైరీ మిల్క్ ఇష్టం కాబట్టి డైరీ మిల్క్ వేసుకొని కూడా కొంచెం ఫ్లేవర్ కోసం బాగా మిక్స్ చేసి లాస్ట్లో టాపింగ్స్ ఏం లేవని మళ్ళీ డైరీ మిల్క్ వేసాను. నేనైతే థిక్ పేస్ట్ చేద్దాం అనుకుంటే లూజ్ పేస్ట్ అయిపోయింది. సరే అని చెప్పి ఇక్కడ ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టి 2 minutes పెట్టనమాట. కొంచెం వాటరీగా ఉంది కదా, థిక్గా వస్తుంది కేక్ అని చెప్పి 2 minutes పెట్టాను. లేకపోతే 1 minute 30 seconds పెట్టుకుంటే సరిపోద్ది. అంతలోగా కేక్ అయ్యేలోగా మొత్తం ఆఫీస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ మొత్తం ఆఫీస్ చూపించేంత టైం ఉండదు. కానీ ఇది జస్ట్ చిన్న క్యాఫిటేరియా, మినీ క్యాఫిటేరియా. అందులో కేక్ అయిపోయింది. కేక్ అయిందో లేదో బ్రష్ చేసి చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే వైషకి ఇచ్చానమాట. ఆగది వేడిగా ఉంది, ఆగు అన్నా సరే ఆకుండా ఊదుకొని తినేస్తుంది. దానికి అసలు చాక్లెట్ నచ్చదు, కానీ ట్రై చేసింది. కానీ చాక్లెట్ కాదు, ఓరియో అని చెప్పాను. దానికి ఓరియో కూడా నచ్చదంట. కానీ సెకండ్ టైం కూడా ఊదుకొని బాగుంది అనుకొని చాలా తినేసింది. అది వెరీ టేస్టీ అని చెప్తుంది వీడియోలో కూడా. సో దాని తర్వాత పుష్పకి ఇచ్చానమాట. పుష్ప ఫస్టే ఏది తిందు, దానికి నచ్చవు బేగా. కానీ అలాంటిది ఒక స్పూన్ తిన్నాక వస్తే చాలా బాగుంది అని లాస్ట్గా మగ్గంతా అదే ఖాళీ చేసింది. అసలు అది బేసిక్గానే తిందు, అలాంటిది చాలా బాగా తిన్నది. నెక్స్ట్ మా తమ్ముడికి ఇచ్చానమాట. తినరా అంటే వర్క్ చేసి తింటాను అంటాడు. వద్దు ఫస్ట్ తిను అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసి మరీ తినిపించాను. వాడు అంటాడు, ఏంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇప్పుడు నాకు ముందే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రాదు అన్నట్టు ఉన్నాడనమాట. కానీ తిను అని ఫోర్స్ చేస్తే ఫోర్స్ఫుల్గా తిని బాగుందని చెప్పాడు. కానీ వాడికి నచ్చే ఉంటుంది, నచ్చకుండా అయితే ఇలా ప్లీజింగ్గా మాట్లాడ్డా కదా. సో నెక్స్ట్ నా ఫేవరెట్ మాట, మా జాయినింగ్ నుంచి ఈ అబ్బాయి అంటే చాలా మంచోడు. వెస్ట్ బెంగాల్ అబ్బాయి. అస్సలు వీడికి లాంగ్వేజ్ రాదు, అందుకే వాడంటే చాలా మంచోడు అంటాను. చాలా మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. సో అలాగే వాడికి కూడా ఇస్తే ఆడు ఏది ఇచ్చినా సత్య ది బెస్ట్ అన్నట్టు మాట్లాడతాడు అనమాట. సో అలాగే ఇచ్చాను. సూపర్ అని అనుకుంటున్నారు. ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే చిరాకు పడకుండా మంచిగా తింటాడు, బాగుందని చెప్తాడు. నాకు అందుకే వీడికి ఫుడ్ పెట్టాలనిపిస్తుంది మంచిగా. నేను ఇలా పోజ్ ఇవ్వంటే ఇలా పోజ్ కూడా ఇస్తాడు. సో ఇదే మన వీడియో. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. బాయ్.